ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మ, మామూలుగా ఒక మనిషి తీరు గురించి అంటే ఒక మనిషి శరీరం గురించి మాట్లాడుతున్నాం, ఫిజిక్ గురించి. అది కలరా, హైటా, లావా, సన్నమ్మ, మెల్లకన్నా, ఇవన్నీ ఒక మనిషి శరీరం గురించి మాట్లాడటం అనేది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, అది భగవంతుడు ఇచ్చినది. అంతే కదండి. ఏది కూడా, ఏ తల్లి కూడా ప్రతి తల్లి బిడ్డను అందంగా అపురూపంగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటుంది పాపం కడుపుతో ఉన్నప్పటి నుంచి. దేవుడు ఏది ఇస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అల్టిమేట్ గా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎవరి చేతిలో విసిరేయలేరు కదా, వేయలేరు. కానీ బయట సమాజం దగ్గరికి వచ్చేసరికి, బయట ఎప్పుడైతే సొసైటీలో అడుగు పెడతారో ఇవన్నీ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవునండి, మీరు అనింది కరెక్టే. కానీ ఇది వరకు లేదండి ఇలాంటిది. అంటే ఈ మధ్య నాకు తెలిసి ఈ మధ్య వెరీ రీసెంట్ గా ఇది ఒకటి కొత్తగా మొదలు పెట్టారు. అంటే రకరకాలు ఉన్నాయి, మనుషులు ఎలా బాధ పెట్టాలనేది చాలా చాలా బాణాలు చాలా మంది దగ్గర. ఇది కొత్త బాణం తీశారు. మనుషులను వాళ్ళ ఫిజిక్ చూసి మనం ఎలా అంటే వాడు బాధ పెడతాడు అనేది కొత్త విద్య నేర్చుకున్నారు అనమాట జనాలు. ఇవేంటి పొట్టిగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది ఏంటి అని ఎవరు అనరు. ఎందుకంటే తెల్లది ఒక పెద్ద గ్రేడ్ అనమాట కదా. సో పొట్టిగా ఉంది, నల్లగా ఉంది ఏంటి, కుంటిగా నడుస్తుంది ఏంటి, దాని తర్వాత ఏమిటి నత్తి మాట్లాడుతుంది ఏంటి, మూతి వంకర ఉంది ఏంటి, ఇంకొకటి వంకరంగా ఉంది ఏంటి, ఇవన్నీ మాట్లాడడము నీకు రైట్ లేదండి. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి ఎవరికి హక్కు లేదండి. సో మనం కూడా ఏం చేయాలంటే, సపోజ్ నేను లావుగా ఉన్నానండి, మనం ధైర్యంగా మన ఫిజిక్ ఏదున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుడిచ్చాడు మనకి. లావుగా ఉన్నంత మాత్రాన మంచి వాళ్ళు లేరా అండి? విజయాలు సాధించిన వాళ్ళు లేరా? లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు లేరా? నల్లగా ఉన్నంత మాత్రాన మన లతా మంగేష్కర్ గారు, ది గ్రేట్ సింగర్, ఆవిడ చూడడానికి అందంగా ఉంటారా? కానీ ఆమెకున్నంత టాలెంట్ ఎవరికి ఉందండి? గాన కోకిల అని అంటారు. ఎందుకంటే ఆమె నువ్వు చూసి నువ్వు అందంగా లేవు, నువ్వేం పాడతావు అని వెనక్కి పంపించలేదు కదా. సో ఏంటంటే ఈ ఆకారం అనేది మన మనిషికి ఉన్న టాలెంట్ను దానికి దేనికి అడ్డు రాదండి. సో నీ టాలెంట్ నీదే, నీ ఆకారం నీదే. నువ్వు ఆకారంలో ఏదో ఇలా ఉన్నంత మాత్రాన నీ టాలెంట్ అనేది బయటికి రాకుండా ఉండదండి. సో ఎప్పుడు ఎవరిని అలా క్రిటిసైజ్ చేయడం మంచిది కాదు. మనం ఒకరిని అనే ముందు అసలు మనం ఎలా ఉన్నామో ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడు ఎవరు ఏ విషయంలో కూడా పర్ఫెక్ట్ ఉండరండి. అంటే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఎవరు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మనం ఏదో విశ్వసుందరి అని ఐశ్వర్య రాయిలో కూడా చాలా ఉంటాయి. ఎన్ని మరమ్మతులు చేస్తే ఆ రూపంలో బయటకు వస్తుందో మీకు తెలియదు. ఎవరికి తెలియదు. ఎన్ని రిపేర్ల తర్వాతనే వస్తుంది బయటకు అలాగా. సో అందుకని ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరండి. సో నల్లగా ఉన్నారని, తర్వాత ఏంటి తెల్లగా ఉన్నారని నేను ఇందాక చెప్పినట్టు తెల్లగా ఉన్నారని పాపం అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ జనాలకి. ఆ తెల్లగా ఉన్న వాళ్ళలో నాకైతే నల్లగా ఉండే వాళ్ళే ఇష్టం. అలా మీరు తెల్లగా ఉన్నారని నల్లగా అలా అని కాదు, కానీ రంగు లేదండి దానికి కలర్కు మనసు ముఖ్యం. నీ వల్ల నలుగురికి ఏదైనా ఉపయోగపడుతుందా అనేదే ముఖ్యం. అంతేగాని వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వంగి నడుస్తున్నారు, ఎన్ని క్రిటిసైజ్ చేస్తారంటే నువ్వు అలా అన్నప్పుడు ఆ ఎదుటి మనిషి ఎంత బాధపడుతున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించుకో. నీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అలా అన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నీతో బాధపడినప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో అదే ఎందుకు చూస్తావు? వాళ్ళ ఉండే టాలెంట్ నీకు కనపడదా? వాళ్ళు ఎన్ని సాధించారో, ఎంత మంచి వాళ్ళు, నలుగురికి ఎంత హెల్ప్ చేస్తున్నారో నీకు తెలియదా? భగవంతుడు వాళ్ళకే ఎక్కువ ఇస్తారండి, వాళ్ళకే ఇస్తారు. చాలా భగవంతుడు వాళ్ళకే ఎక్కువ ఇస్తారు. అవును, చాలా. ఇప్పుడు మీరు అంటే అనకూడదు, కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందంట, ఎంత అద్భుతంగా పాటలు పాడతారో, ఎంత అద్భుతంగా అది ఎంత ఇదిగా ఉంటుందంటే వాళ్ళ టాలెంట్ ఉంది. మన తెల్లగా ఉండి ఓ పెద్ద పర్సనాలిటీ ఉంది, మన ఇక్కడ పెద్ద చేసేది ఏమి లేదండి. మనం ఏమి లేదు, కాకపోతే ఆకారం చూడ్డానికే ఉంటది. నీ లోపల ఎన్ని పురుగులు ఉన్నాయో ఎవరికి తెలియదు అండి. అందుకని ఎప్పుడు ఎవరిని కూడా మనం విమర్శించరాదండి. ఒకవేళ అలా విమర్శించినా కూడా నేను ఎలా ఉండాలో నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. అది నేర్చుకోవాలండి ఎవరైనా కూడా. మీరు అన్నంత మాత్రాన నాకు వచ్చేది ఏమి లేదండి, నాకు జరిగే నష్టం ఏమి లేదు, నేను ఇలాగే ఉన్నాను, మరి ఏం చేయాలి? నేను కూడా కష్టపడ్డాను, నేను లావుగా ఉన్నాను, 100 కిలోలు, నాకు చాలా కష్టపడ్డాను, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను తగ్గను. అందుకని మీరు నన్ను అంటారా? నేను ఇంతనే ఉంటాను, కానీ నేను చేసే మంచి పనులు మీరు చేయగలరా? చేయలేరు కదా.
ఇప్పుడు ఆ మధ్య ఎప్పుడో ఒక 1 year బ్యాక్ ఒక యాంకర్ వాళ్ళ అమ్మాయి ఏదో పాపం వాళ్ళ ఏదో ఫిల్మ్ కు తను వస్తే ఎంత క్రిటిసైజ్ చేసి ఎన్నో ట్రోల్స్ చేశారు. పేర్లు అవసరం లేదు కానీ మరి ఆమె అంటే నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు, నీ కూతురికి నేర్పించలేదా, నీ కూతుర్ని జిమ్కి పంపించవా, లేకపోతే నీ కూతుర్ని కొంచెం కలర్ వేసి తీసుకురావచ్చు కదా, ఇలాంటి మాటలు మాట్లాడండి. నీకేం హక్కు ఉంది ఆమెను అడగడానికి? సో తల్లి ఎలా ఉంటే పిల్లలు అలా ఉండాలనే అన్న రూల్ ఉందా? ఉండదు కదా. తల్లి చక్కగా ఉండొచ్చు, అమ్మాయి కాస్త కలర్ తక్కువ ఉండొచ్చు, తల్లిలోని క్వాలిటీస్ ఆ అమ్మాయిలో ఉండొచ్చు, అంతేగాని అలా అనడం అనేది చాలా తప్పండి. ఇది అసలు దీనికి నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ పోయి చంప అటు ఇటు వాయించాలన్నంత కోపం వస్తుంది. నోరు ఉంది కదా అనేది ఏది మాట్లాడకూడదు, సహజమైపోయింది. ఇప్పుడు జనాలకు అదొక దాన్నే ఒక వృత్తిగా తీసుకున్నారు. ఇలా మాట్లాడటమే వాళ్ళకి ఒక వృత్తి అన్నట్టు అయిపోయింది. అందులోనే వాళ్ళు ఆనందపడతారు, పైశాచిక ఆనందం. అదే వెనక్కు తిరిగి నిన్నంటే నీకు తెలుస్తుంది నువ్వేంటో, నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అవును కదా నేను ఇలా ఉన్నానని నన్ను అన్నారేమో అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకసారి వెనక్కు తిరిగి ఒకసారి మాట్లాడండి, అప్పుడు ఎవరిని మాట్లాడరండి. ఎప్పుడు కూడా అలా క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తప్పండి. వాళ్ళు కొన్నిసార్లు ఆలోచించాలి, మనం ఇలా అంటున్నాం కదా వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారేమో అనేది ఏం ఆలోచించారండి. ఇప్పుడు ఇదేదో నల్లగా ఉన్నాను తెల్లగా ఉండాలంటే పోయి షాపులో వెళ్ళి నేను తెల్లగా అవన్నీ ఒట్టిది పౌడర్ రాసుకో, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకో, ఇవన్నీ కాదండి. అది వచ్చే ఒరిజినల్ గా ఉండే స్కిన్ టోన్ అదే, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే యాక్సెప్ట్ చేయకుండా దాన్ని నువ్వు వాళ్ళేదో అన్నారని నువ్వు అలా చేసినప్పుడు ఏమవుతారంటండి, వాళ్ళు చాలా కుంగిపోతారండి. వాళ్ళ ఆత్మస్థైర్యం అనేది తగ్గిపోయి నేను ఇంతేనా, నేను నలుగురిలోకి వెళ్ళలేనా, నా పరిస్థితి ఇంతేనా అనేది వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చేయలేరండి. సో నన్ను నిజంగా నేను ఇలా ఉన్నాను, నన్ను చూసి నలుగురు ఇలా అనుకుంటున్నారా, ఇంకా నేను బయటికి వెళ్ళకపోవడమే మంచిదని చాలామంది చాలా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరిని మరి ముఖ్యంగా బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా తప్పండి. అది ఇప్పుడు పొట్టిగా ఉన్నావంటే వాడు పొడుగ్గా లేడు అవుతాడా, ఇంకా పొట్టిగానే పొట్టిగా పుట్టాడు. మొన్న 2 సంవత్సరాల కిందట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లాగే స్కూల్లో ఆఫీస్లో అందరూ నువ్వు పొట్టిగా ఉన్నావంటే పోయి ఎక్కడో ఆపరేషన్ చేయించుకుంటే వాడేవాడ యూజ్లెస్ ఫెలో డాక్టర్ అనకూడదు కానీ నిన్ను పొడుగు చేస్తానని చెప్పేసి లాస్ట్కి అతను ఇప్పటికి మంచం మీద నుంచి లేవట్లేదండి. ఎందుకు అందరూ అలా విమర్శించబట్టే కదా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏదో నువ్వు ఇన్ని ఇంచులు ఎవరు పెరుగుతారండి, ఎన్ని ఇంచులు ఎలా పెరుగుతారో చెప్పండి. అంత చదువుకున్న వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం పనిచేయద్దా? లాస్ట్కి ఇప్పుడు బెడ్ రెడన్ అయిపోయి ఏం చేయలేకపోయి కాళ్ళు పోయినాయండి ఆయనకి. వీళ్ళకేంటంటే చదువుకొని కూడా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సో ఎప్పుడు ఎవరిని కూడా మనం బాడీ షేమింగ్ చేయడం అనేది తప్పండి. వాళ్ళు ఎలాగంటే ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏంటో నిరూపించుకొని వాళ్ళ టాలెంట్ వాళ్ళు బయటకు పెట్టుకొని వాళ్ళు పైకి వస్తారు. సో మనం అనేసి ఒక మంచి ఒక సొసైటీకి మంచి పని చేసే వాళ్ళను మనము లూజ్ చేసుకున్నాం. అందుకే ఏంటంటే ఫస్ట్ నుంచే మనమే అంటే పేరెంట్స్ పిల్లలకి ఫస్ట్ నుంచే వాళ్ళల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనమే పెంచాలేమో. అలాంటి పిల్లలకి అంటే బయట రేపు ఇలాగే ఉంటుంది నాన్న, నువ్వు ఇవన్నీ తీసుకోవద్దు, నువ్వు అనేది ఏంటి అనేది ఇది, నీలో కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందరు అలాగే అంటూ ఉంటారు, ఎవరివి వినకు, తుడుచుకొని టాలెంట్ ఏంటో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండని ఫస్ట్ ఇంట్లో కొంచెం బాగా వాళ్ళకి చెప్తే రేపు ఇందాక మీరు అన్నట్టు సూసైడ్లు కాదు ఇలాంటివి జరగవు. లేకపోతే అది మనసుకు తీసుకొని మనలో ఉన్న మనం ఏంటో వేదన పడుతూ అంత అవసరం లేదు, బయటికి రాకుండా ఎంత మందోనండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కురూపిగా ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంచి వాళ్ళు ఉన్నారండి. భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా టాలెంట్ ఇచ్చింటారండి, ఉంటుంది వాళ్ళల్లో. అవును, మహానటి సావిత్రిని గారిని కూడా నీ మొహం కెమెరాకు పనికిరాదు అన్న వాళ్ళు ఇవాళ ఆమెను కొన్ని తరాల తర్వాత కూడా ఆమెను మహానటి అని అంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆమె నిజంగానే అవునా నేను దేనికి పనికిరాను అని ఉంటే మనం ఒక మంచి నటిని పోగొట్టుకుంటే కదా. అందుకని వాళ్ళు అన్నంత మాత్రాన మనం తుడిచిపెట్టేస్తారండి, ఏం కాదు. ఏదైనా సరే ఈ చెవులవి నీ చెవులు వదిలేయాలి, అసలు ఎవరిది పట్టించుకోవద్దు. నువ్వు ఏ చేయాలనుకున్నావో అది చేస్తే బెటర్ అండి. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.